వెల్కమ్ టు నాయుడు టాక్స్. నమస్తే, నేను మీ సునీల్. ఈరోజు కొత్త కాన్సెప్ట్, అంటే చాలామంది తెలియకుండా పోవచ్చు ఈ కాన్సెప్ట్ అనేది, కానీ వింటే మటుకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. అటువంటి స్టోరీ అన్నమాట. మన దేశంలో స్వతంత్రానికి ఎంతమంది కృషి చేశారో వాళ్ళల్లో ఒక వ్యక్తి కోసం, ఒక మహిళ అతని కోసం అంత త్యాగం చేసింది. ఆ త్యాగానికి మనం నిజంగా 2 చేతులెత్తి దండం పెట్టాలి. ఆమె రొమ్ము కోసి చిత్రహింసలు పెట్టిన ఆ వ్యక్తిని, ఆ నాయకుడిని ఎక్కడున్నాడో అనేది కూడా చెప్పకుండా నొప్పిని భరించింది కూడా. రకరకాల చిత్రహింసలు పెట్టారు ఆమె. అటువంటి నాయకుడి దగ్గర ఆమె ఒక ఆర్మీ నియమించిన ఆ నాయకుడు మహిళా పోలీసుగా దానికి నాయకత్వం వహించింది. ఆ నాయకుడు ఎవరో కాదు, సుభాష్ చంద్రబోస్. మన దేశ నాయకుడు, స్వతంత్రం కోసం పాటుపడిన వ్యక్తి, బ్రిటిష్ వాళ్ళతో ఎదుర్కొన్న వ్యక్తి. తన ధైర్యం బ్రిటిష్ వాళ్ళు చూసి వెనకడుగు వేసిన వాళ్ళు. అటువంటి నాయకుడి దగ్గర ఆ మహిళ ఆజాద్ హింద్ పోలీస్గా నాయకత్వం వహించి బాధ్యతలు స్వీకరించుకున్నది. ఆమె ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన మహిళ. ఆమె పేరు కూడా నీరా ఆర్య. ఆమె పెద్ద పెద్ద చదువులు చదువుకున్నది, పెద్ద కుటుంబం నుంచే వచ్చిన మహిళ. వాళ్ళ నాన్న పెద్ద వ్యాపారవేత్త. అటువంటి ఉన్నత కుటుంబంలో నుంచి వచ్చిన మహిళ సుభాష్ చంద్రబోస్ మన దేశం కోసం నాయకత్వం పోరాడుతుంటే ఆమెకి ఆ నాయకుడిని చూసి ఎనలేని గౌరవం, అభిమానం. నేను కూడా ఇలాగే ఉండాలి, ఆ నాయకుడితోనే ఉండి మన దేశానికి స్వతంత్రం తెప్పించుకునేలా చేసుకోవాలి, ఆ నాయకుడితోనే పోరాడాలి, ఆ నాయకుడితోనే ఉండాలి అంటూ ఆక్స్ఫోర్డ్ ఇంగ్లీష్ పెద్ద చదువులు చదివిన ఆ నీరా ఆర్య ఎట్టకాడికి పోలీస్ ఆర్మీలో సుభాష్ చంద్రబోస్ దాంట్లో నాయకత్వం వహించింది. ఆ ఆర్మీ పేరు కూడా రాణి ఝాన్సీ. అలాంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్. ఆమె 1902లో పుట్టింది. ఉత్తరప్రదేశ్ చెందిన ఆమెకు పెళ్లి వయసు వచ్చింది. ఆ పెళ్లి వయసులో కూడా ఒక పోలీస్ ఆఫీసర్తోనే పెళ్లి చేశారు. పెళ్లి జరిగింది. ఆ పోలీస్ ఆఫీసర్ కూడా బెంగాలీ చెందిన ఒక పోలీస్ ఆఫీసర్. అతను ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ కోసం పనిచేసే వ్యక్తి. ఈమె నీరా ఆర్య వచ్చేసి మన భారతదేశం కోసం పనిచేసే వ్యక్తి. ఒకరోజు నీరా ఆర్య, సుభాష్ చంద్రబోస్ కొంతమంది వెళ్తూ ఉంటే ఈ నీరా ఆర్య భర్త శ్రీకాంత్ అనే వ్యక్తి, బెంగాలీ పోలీస్, ఒక చాటు నుండి తుపాకీతో సుభాష్ చంద్రబోస్ని కాల్చాలని చెప్పి ట్రై చేసి కాలుస్తాడు. ఆ కాల్చడంలో ఆ గుండు మిస్ అయ్యి వెనకాల ఉన్న సోల్జర్కి తగిలి చనిపోతాడు. అది చూసిన అందరూ అలర్ట్ అయిపోయి ఆమె భర్తను చూస్తుంది. ఏమి చేయలేని పరిస్థితి. అలాంటిది ఆమె అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్ళిపోయి రాత్రి సమయంలో ఇంటికి వచ్చిన తర్వాత అన్నం తినే పడుకున్న తర్వాత ఆమె దేశభక్తి, ఆ నాయకుడి మీద కాల్చడానికి, చంపడానికి ప్రయత్నించాడని చెప్పి కోపంతో ఒక పెద్ద కత్తి తీసుకొని నిద్రిస్తున్న సమయంలోనే భర్త అనే తేడా లేకుండా దేశభక్తిని గుర్తుపెట్టుకుని, నాయకుడిని గుర్తుపెట్టుకుని ఆమె భర్త తల నరికేస్తుంది. నిద్రిస్తున్న సమయంలోనే భర్త తల నరికేస్తుంది. ఇది తెలుసుకున్న బ్రిటిష్ పోలీస్ వాళ్ళు ఆమెను వెతకడం మొదలు పెడతారు. ఆమె భర్తను నరికేసిన తర్వాత కనుమరుగైపోయింది. వేరే దగ్గర చాటుగా దాంకోవడం. కొంతకాలం తర్వాత మళ్ళీ బ్రిటిష్ వాళ్ళకి దొరుకుతుంది. వాళ్ళు సుభాష్ చంద్రబోస్ ఎక్కడున్నాడు చెప్పు అంటూ బలవంతం చేస్తారు, కొడతారు, సూదులతో గుచ్చుతారు, కమ్ములతో కాలుస్తారు. అన్ని చిత్రహింసలు పెడుతున్నా కూడా అతను ఎక్కడున్నాడు అనేది చెప్పకుండా లాస్ట్ సారిగా అడుగుతున్నాము, చెప్తావా లేదా అని కత్తి తీసుకుని బెదిరించి, కత్తి తీసుకుని చూపించి ఇంక నిన్ను చంపేస్తాము అని అంటే అప్పటికి కూడా భయపడకుండా ఆమె సుభాష్ చంద్రబోస్ నా గుండెల్లో ఉన్నాడరా అని ఆ మాట చెప్తానే, అవునా సరే నీ గుండెల్లో ఉన్నాడని చెప్తున్నావు కదా, చూస్తాము. ఎర్రగా కాలుతున్న కడ్డీ తీసుకొని ఆమె బట్టలు ఊడతీసి కుడి రొమ్ముని ఆ కడ్డీతో కట్ చేసేస్తారు. ఆ బాధను కూడా, నొప్పిని భరించుకొని ఎక్కడున్నదనే విషయం చెప్పకుండా ఆమెను చిత్రహింసలు పెడతారు. ఆమెని కపాల అండమాన్ జైల్లో పెట్టి ఈ చిత్రహింసలు చేసి ఆమె చర్మం కూడా వచ్చేలా చిత్రహింసలు పెడతారు. కానీ ఆమె ఎటువంటి వాటికి భయపడకుండా ధైర్యంగా ఉంటూ ఎక్కడున్నది సుభాష్ చంద్రబోస్ చెప్పకుండా ఉండిపోతుంది. ఆమె అటువంటి దేశభక్తురాలు. భర్త
అక్కడ పనిచేస్తున్నా కూడా భర్తను కూడా కాదని, భర్త దేశద్రోహి అని చెప్పేసి తల నరికేస్తే ఆమెను తీసుకొని పోయి బ్రిటిష్ వాళ్ళు ఇన్ని చిత్రహింసలు పెట్టినా కూడా సుభాష్ చంద్రబోస్ ఎక్కడున్నదనే విషయం ఎవరికి చెప్పలేదు. ఆ తర్వాత మనకు ఎట్లాగా 1947లో స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా దీంట్లో ఇంకో ట్విస్ట్ కూడా ఉందండి. ఆ స్వతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ని మన భారతదేశంలో కలపలేదు. కలపకపోవడంతో అది పెద్ద సమస్యగా మారిపోయింది. దాని గురించి ఉద్యమాలు చాలా జరిగాయి, ధర్నాలు చాలా సంవత్సరాలు జరిగాయి. ఆ ఉద్యమంలో కూడా ఈమె పాల్గొనింది, గూఢచారిగా పనిచేసింది. ఆమె ఎక్కడికి పారిపోలా. స్వతంత్రం వచ్చేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత హైదరాబాద్కు వచ్చేసింది. హైదరాబాద్ కలపకపోవడంతో అక్కడ ఆమె ఒక చిన్న పండ్లు, టెంకాయ, పూలు, పండ్లు, గాజులు పెట్టుకొని బిజినెస్ చేసుకుంటూ అక్కడే జీవనం సాగిస్తుంది. అంటే ఆమె ఎంత బతికినా కూడా ఆమె గురించి ఎవరికి చెప్పుకోకుండా అక్కడ కూడా గూఢచారిగా పనిచేసింది హైదరాబాద్ని భారతదేశంలో కలుపుకునేందుకు. అది కొన్ని ఉద్యమాలు జరిగాయి. ఉద్యమాలు జరిగిన తర్వాత మళ్ళా హైదరాబాద్ని భారతదేశంలో కలిపేశారు. ఈమె ఆ హైదరాబాద్లో ఉండడంలో ఒక పూరి గుడిసెలో ఉండేది. వాళ్ళు ఆ పూరి గుడిసె ప్రభుత్వ స్థలంలో ఉందని చెప్పేసి ఆమె గుడిసెను పీకేసి ఆమె అంగడిని కూడా తోసేసి బయటకు నెట్టేశారు. అంటే ఎన్ని చిత్రహింసలు పడినా కూడా దేశం కోసం పోరాడిందే కానీ ఆమె గురించి ఆమె బయటకు చెప్పుకోకుండా కొన్ని సంవత్సరాల జీవనం సాగించింది. కష్టాలు పడుతూనే ఉన్నది. ఆమె పిల్లలకు కూడా దేశభక్తిని నూరి వాళ్ళకి దేశం గురించి చెప్పుకుంటూ, ఆ భక్తినే వాళ్ళకి దేశభక్తి గురించి చెప్తూ, సుభాష్ చంద్రబోస్ గురించి చెప్తూ, పిల్లలకు కొంతమందికి ట్యూషన్ లాగా చెప్పుకుంటూ వచ్చే డబ్బులతో జీవనం సాగిస్తూ వచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆమె చనిపోయింది. ఆ చనిపోవడం కూడా ఆమె 1998లో చనిపోయింది. అంటే దాదాపుగా 96 సంవత్సరాలు బతికింది. 96 సంవత్సరాలు బతకడం ఆమె చేసిన గొప్ప త్యాగానికి ఆమె గురించి ఎవరికి తెలియకుండా పోవడం కూడా ఒక ప్రశ్నార్థకం. అటువంటి గొప్ప త్యాగ వ్యక్తి నీరా ఆర్య గురించి మనం తెలుసుకోవడం, 10 మందికి తెలియజేయడం అనేది కూడా చాలా మంచిదనిపించి మేము ఈ కాన్సెప్ట్ని ఎంచుకొని చెప్పడం జరిగింది. ఆమె దహన సంస్కారాలు ఎవరు చేశారో తెలుసా? ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉన్న వ్యక్తి ఆమె కథను విని, ఆమె గురించి తెలుసుకొని ఆ సీనియర్ జర్నలిస్టు ఆమెకు దహన సంస్కారాలు చేశాడు.